నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన కిచెన్లో గోర్చిక్కుడు అంటారు, దాన్ని గోకరకాయ అంటారు. నేనైతే గోకరకాయ అంట. దాన్ని ఎగ్ వేసి ఎలా చేయాలో చూపి. గోకరకాయ గుడ్డుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి గోకరకాయని కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి, ఆనియన్స్, గుడ్లు. ఇక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ముట్టించుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎగిన తర్వాత మంచిగా పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ గోకరకాయ మొత్తం వేసేసుకోవాలి. గోకరకాయ వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసేసేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వచ్చి కారం వేసుకోవాలి. మనకు స్పైసీ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. ధనియా పొడి కూడా వేసేసుకోవాలి. పుదీనా, కరివేపాకు కూడా వేసిన మారవాడి మేతి కూడా వేసేసుకోవాలి. మూత పెట్టి చూసుకొని గోకరకాయ ఉడుకుతుంటే ఇదే ఇప్పుడు వేసేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. టమాటో మొత్తం మంచిగా ఉడికిపోవాలి. గోకరకాయ ఉడికింది చూసుకోవాలి. ఇక ఉడికిపోయింది. ఇప్పుడే మనం గుడ్లు కొట్టేసుకోవాలి. ఇదే టైంలో గరం మసాలా వేసేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్ మీద పెట్టుకుంటే దమ్కి మంచిగా గుడ్డు అనేది ఉడికిపోతుంది. గుడ్డు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇదే టైంలో మెల్లగా అటు ఇటు మొత్తం కలుపుకోకుండా కొంచెం కొంచెం తీసి ఇలా బోర్లు ఇచ్చుకోవాలి. గుడ్డు గోకరకాయ రెడీ. ఇట్లా మంచిగా గుడ్డు వచ్చేస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే పునీత్ కలెక్షన్ కూడా ఎంకరేజ్ చేయండి.